నేను ఈ మెకానికల్ కీబోర్డ్ కొనకముందు ఒక మెంబ్రేన్ కీబోర్డ్ అయితే యూజ్ చేస్తుండేవాడిని. అది కూడా బ్రాండ్ వచ్చేసి పోర్ట్రానిక్స్. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను అన్బాక్సింగ్ అని. సూన్ కొన్ని రోజుల్లో నేను దాని ఫుల్ రివ్యూ కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అన్బాక్సింగ్ అలాగే నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ క్రియో మెకానికల్ కీబోర్డ్. మోస్ట్లీ మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారంటే చాలా యాడ్స్ అయితే వీళ్ళది చూసే ఉంటారు. సో నేను ఓకే ట్రై చేద్దాం ఎలా ఉంటాయి ఏంటి అని ఆర్డర్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇకపోతే ఈ కీబోర్డ్ యొక్క ఎగ్జాక్ట్ మోడల్ వచ్చేసి క్రియో స్వార్మ్ 75% వైర్‌లెస్ మెకానికల్ కీబోర్డ్. సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాకేజింగ్ అనేది. ఈవెన్ మీరు ఆర్డర్ చేసినా కూడా సేమ్ ఇదే విధంగా అయితే వస్తుంది. నాకేం వీళ్ళు రివ్యూ పర్పస్ కింద అయితే ఈ ప్రోడక్ట్ అయితే పంపిలేదు. నేను నా మనీతో అయితే కొన్నాను. ఇదొచ్చేసి వైర్‌లెస్ మెకానికల్ కీబోర్డ్. దీంట్లో మనకి చాలా అంటే చాలా అడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఈ ఐటెమ్‌ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అరౌండ్ 5000 రూపీస్‌కి. అది కూడా ఆఫర్స్ టైమ్‌లో. ప్రెజెంట్ వచ్చేసి ప్రైజింగ్ కొంచెం ఇంక్రీజ్ అయితే అయ్యింది. నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ పిన్డ్ సెక్షన్‌లో యాడ్ చేశాను. దాన్ని క్లిక్ చేసి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది లేటెస్ట్ ప్రైజింగ్ ఏ విధంగా ఉంది. అదే విధంగా ఏమైనా ఆఫర్స్ నడుస్తున్నాయా అని కూడా. ఇకపోతే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్, తర్వాత ఒక లెటర్ లాగా, తర్వాత స్టిక్కర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత వచ్చేసి మనకి కీబోర్డే ఉంది. కీబోర్డ్ ప్యాకేజింగ్ ఎలా ఉందంటే కొంచెం ప్రీమియంగా అయితే ప్యాకింగ్ అయితే చేశారు. చాలా బాగుంది నాకైతే ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇకపోతే కీబోర్డ్ అనేది హ్యాండ్‌లకి తీసుకున్న వెంటనే చాలా హెవీగా అయితే అనిపించింది ప్రీవియస్ కీబోర్డ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. దీని గురించి కొద్దిసేపట్లో మాట్లాడతాను వెయిట్ గురించి. ఇకపోతే కీబోర్డ్ కింద మనకి కొన్ని ఎక్స్‌ట్రా స్విచెస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో మనం స్విచెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక కీ క్యాప్ పుల్లర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మెకానికల్ కీబోర్డ్ కాబట్టి మనం ఒక్కొక్క కీ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. దాని తర్వాత ఒక టైప్ సి టు టైప్ ఏ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఛార్జింగ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కీబోర్డ్ నుంచి ల్యాప్‌టాప్‌కి లేకుంటే వేరే డివైస్‌కి ఏమైనా కనెక్ట్ చేయాలంటే దాన్ని కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్ వచ్చేసి ప్రాపర్ ఆర్‌జీబీ కీబోర్డ్ అనమాట. దీంట్లో కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ ఏంటంటే వీళ్ళు ప్రీ బిల్ట్‌గా కొన్ని లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు. అవి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప మనం పర్‌కి ఆర్‌జీబీ లాగా దాన్నైతే కంట్రోల్ అయితే చేయలేము. ఇక ఈ కీబోర్డ్ వెయిట్ పరంగా అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ పరంగా చూసుకున్నట్లయితే వెయిట్ చెప్పాను కదా కొంచెం హెవీ సైడే ఉంది. ఇక ఇన్ హ్యాండ్ ఫీల్ వచ్చేసి చాలా సాలిడ్‌గా అయితే ఉంది. ఒక పెద్ద హెవీ ఐటమే చేతిలో పట్టుకున్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇకపోతే కీ ప్రెస్సింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంది నాకైతే. దీంట్లో ఏంటంటే మనం చాలా స్మూత్‌గా అలాగే ఎఫర్ట్‌లెస్‌గా అయితే టైపింగ్ చేయొచ్చు. ఇక టాప్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకు ఒక టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఛార్జింగ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే డివైస్ కనెక్ట్ చేయడానికి కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కనెక్టివిటీ స్విచ్ అయితే ఉందన్నమాట. ఇదైతే మీరు చేంజ్ చేయాలి. అంటే మీరు కేబుల్‌తో కనెక్ట్ చేస్తున్నారా? లేకుంటే బ్లూటూతా? లేకుంటే వీళ్ళు ఒక కనెక్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ కనెక్టర్ బ్యాక్ సైడ్ ఉంది. సో దాంతో కనెక్ట్ చేస్తున్నారా అని. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ హైట్ అడ్జస్ట్‌మెంట్ క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మామూలుగా అన్ని కీబోర్డ్స్‌లో మనకి ఓన్లీ ఒక క్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒక ఎలివేషన్ లాగా రావడానికి టైపింగ్ అప్పుడు. దీంట్లో మనకి 2 అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒక 2 డిఫరెంట్ హైట్స్‌లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ఫీచర్. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క పొజిషన్‌లో వ్రిస్ట్ పొజిషన్ చాలా బావుంటుంది. సో అలాంటప్పుడు ఈ టైప్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ ఉండడం చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి కొన్ని మంచి గ్రిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్‌లో. ఈ గ్రిప్స్ అనేది ఎన్ని రోజులొస్తాయి ఏంటి అని చెప్పి నేను రివ్యూలోనే మీతో షేర్ చేసుకోగలను. బికాస్ చాలా వరకు నేను యూజ్ చేసిన కీబోర్డ్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్‌లో ఈ గ్రిప్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆ గమ్ ఏదైతే ఉంటుందో అంటే ఈ గ్రిప్‌ని అటాచ్ చేసినది అది మెల్ట్ అయితే అయిపోతుంది. అంటే ఎక్కువ రోజులైతే రాదు. బట్ చూద్దాం దీంట్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని నేను ఫుల్ రివ్యూలో మీతో షేర్ చేసుకుంటాను. సో అదనమాట గైస్ నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. చాలా పాజిటివ్‌గా అయితే ఉంది. ఈ కీబోర్డ్ యూజ్ చేయడానికి నేను చాలా ఇంట్రెస్టింగ్ కూడా అయితే ఉన్నాను. సో ఈవెన్ దో ఇది వెయిట్ హెవీగా ఉన్నా కూడా స్టిల్ నేను ఎక్కడ ఇది ట్రావెల్ చేయను కాబట్టి అంటే ఇది తీసుకొని నాకు వెయిట్‌తో పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. నేను టేబుల్ మీద పెట్టాను అంటే ఇంక అక్కడే యూజ్ చేస్తుంటాను కాబట్టి సో వెయిట్ అనేది పెద్ద ప్రాబ్లమ్ అయితే రాదు. సో ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు ఈ కీబోర్డ్‌తో అంటే కొంచెం యాడ్ చేసుకోండి ఒక 500 ఎక్స్‌ట్రా గ్రామ్స్. నేనైతే ఈ కీబోర్డ్‌ని ఇంకా టెస్ట్ చేస్తున్నాను. నా డైలీ వర్క్ ఫ్లోలో యాడ్ చేసేసాను ఆల్రెడీ. చాలా మంత్స్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఈ అన్బాక్సింగ్ వీడియో చాలా లేట్‌గా పెడుతున్నాను అనుకోండి. బట్ ఇంకా ఫుల్ ఫైనల్ రివ్యూ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అని. సో ఆ వీడియో కొద్ది రోజుల్లో అయితే రాబోతుంది. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అదనమాట ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.